నేడు నిరంతరం మారని దేవానికి వందనాలయ్యా. 7 దీపస్తంభాల మధ్య నివాసము చేయుచున్న దేవానికి వందనాలు తండ్రి. అద్భుత కరుడైన దేవానికి వందనాలయ్యా. మా మధ్య నివాసము చేయుచున్న దేవానికి వందనాలయ్యా. అయ్యా మారని దేవానికి వందనాలయ్యా. వందనాలు 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 చెప్తామందరూ దేవానికి వందనాలయ్యా. అయ్యా నిన్ను ఆరాధిస్తున్నావయ్యా. నిన్నే నేను ఆరాధిస్తానయ్యా. నిన్నే నేను స్తుతిస్తానయ్యా. నా రక్షకుడైన దేవానికి వందనాలు. మహిమగల దేవానికి వందనాలయ్యా. స్తోత్రహారుడైన దేవానికి వందనాలు. స్తుతులకు పాత్రుడైన దేవానికి వందనాలు. సృష్టికర్తమైన దేవానికి వందనాలు. ప్రతి నోరు దేవుని స్తుతించబడును గాక. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. సృష్టికర్తమైన దేవానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, చూచుకొనుము. సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. మహిమగణతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమగణతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, ఋతులను మరుపెట్టినావు. వ్యాధులను తొలగించినావు, ఋతులను స్వస్థపరచును. యెహోవా రాఫా స్వస్థపరచును, స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే మన్నాలు కురిపించినావు కొండ నుండి నిలిచినావు మన్నాలు కురిపించినావు కొండ నుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆమేన్ ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి అందరూ చేతులకి రెండు చేతులకి హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఎంతమంది చెప్పగలరు స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన ప్రతి ఒక్కరు చెప్పాలి ఆరాధన స్తుతి ఆరాధనయా ఆరాధన నీకే హృదయం నుండి చెప్పాలందరూ స్తుతి ఆరాధన నీకే అవును తండ్రి అయ్యా నీకే ఆరాధనయ్యా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన బిడ్డ ఆరాధన అందరూ ఎవరైతే ఆరాధించు ఆత్మతోనే సత్యంతో ఆరాధించు నూతన బలమును పొందుకొందరు ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే బిడ్డ ఆ దినాల దేవుడు ఇశ్రాయేలు జనులకి ఆహారం కావాలనిసినప్పుడు మన్నాను కురిపించిన దేవుడు నీ జీవితంలో నీకేం అవసరమో తీర్చలేడా అయ్యా ఆకాశమును మన్నాను కురిపించిన దేవా మా అవసరములు తీర్చిన దేవా నీకేనా ఆరాధన యేసయ్యా అయ్యా నన్ను పోషించిన దేవా నీకేనా ఆరాధన యేసయ్యా నన్ను నడిపించిన దేవా నీకేనా ఆరాధన యేసయ్యా నన్ను బలపరిచిన కాపాడిన దేవా నీకేనా ఆరాధన యేసయ్యా ఆ కృతజ్ఞత హృదయముతో చెప్తావా కృతజ్ఞత హృదయముతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీ
పరీక్షపెడుతున్నాడు. దేవుని హృదయం మాత్రమే చూస్తున్నాడు. చెప్పవా? స్తుతి ఆరాధన ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. అయ్యా నీకే ఆరాధన ఏసయ్యా. అయ్యా నిన్నే నేను స్తుతిస్తాను ఏసయ్యా. నన్ను నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు ఏసయ్యా. నన్ను పోషించిన విధానం బట్టి నీకు వందనాలు ఏసయ్యా. నన్ను కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు ఏసయ్యా. చెప్ప వందనాలు ఏసయ్యా, వందనాలు ఏసయ్యా, నీకు వందనం ఏసయ్యా. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానే. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే అందరూ చెప్పాలి. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగిన, శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా,
యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటాను యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలి యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా, 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 నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా, ఎంత మర్చిపోయారు, నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా, నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా, నా ప్రాణ ప్రియుడా పవనీయుడా నా యేసయ్యా నీతో ఉంటాను. అవును బిడ్డ, ఇది నీతో నేను ఉంటాను యేసయ్యా, నీతోనే నేను ఉంటాను యేసయ్యా, నిన్ను విడిచి నేను వెళ్ళలేను యేసయ్యా అని తీర్మానం చేయగలవా? నేను విడిచి నిన్ను వెళ్ళలేను అని ఒక తీర్మానం చేయగలవా? ఎందుకో తెలుసా, నువ్వు విడిచిన ఆయనను విడవకపోతే ఆయన నీతో ఉంటే నీకు సమృద్ధిని వెంట వస్తుంది. ఆయన నీతో ఉంటే నీ ఆశలు తీర్చబడతాయి. ఆయన నీతో ఉంటే ఆయన కాపుదల నీకు ఉంటుంది. ఆయన నీతో ఉంటే నీ అక్కలు తీర్చబడుతుంది. అయ్యా నీతో నేను ఉంటాను యేసయ్యా చెప్పగలవా? అయ్యా నీతో ఉంటాను చెప్పగలవా? నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, ఎంతమంది చెప్పగలరు ఆ మాటని? నిన్ను విడువలేనయ్యా, నిజంగా చెప్పాలి హృదయపూర్వక, నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానేసి ఆ మాట చెప్తున్నప్పుడే దేవుని అభిషేకం నిన్ను కమ్ముకోను గాక, ఆ మాట చెప్తున్నప్పుడే నీ అక్కలు తీర్చబడిన గాక, ఆ మాట చెప్తున్నప్పుడే దేవుని ఆత్మని ఏలును గాక. నీతో ఉంటానయ్యా, నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. అవును తండ్రి, నీతోనే నేను ఉంటాను యేసయ్యా. ఇది నన్ను తీర్మానం హృదయపూర్వకంగా అందరు చెప్పండి, అయ్యా నీతోనే ఉంటానయ్యా, అయ్యా నీతోనే నేను నడుస్తాను యేసయ్యా, నీతోనే నేను జీవిస్తాను యేసయ్యా, నీ వల్ల నేను మార్చబడతాను యేసయ్యా. నా తోడు ఉండవా, నన్ను బలపరచవా, నన్ను అభిషేకించవా, అయ్యా నన్ను నడిపించవా, నా కర్ర తీర్చినయ్యా, నాకు సహాయకుడుగా ఉన్నాడయ్యా, నాతో ఉండేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా అని చెప్తావా? స్తోత్రం దేవా, వందనాలయ్యా, మాతో ఉండండి అయ్యా, నడిపించండి అయ్యా, బలపరచండి యేసయ్యా, వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah.
కర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా అందరూ హల్లెలూయా హల్లెలూయా ఆత్మదేవానికి వందనాలు తండ్రి, కృపగల దేవానికి వందనాలయ్యా, రక్షకానికి వందనాలయ్యా, ఇంతవరకు నడిపించి బలపరిచి కాపాడే దాన్ని బట్టి వందనాలయ్యా. ఈ సన్నిధిలో తండ్రి ప్రభు, ఏ బిడ్డ అయితే తండ్రి ప్రభు హృదయాంతరంగముతో తండ్రి ప్రభువా విరిగి నలిగిన హృదయముతో నేను ఆరాధించిన ప్రతి బిడ్డ ఆత్మని, ప్రతి బిడ్డ హృదయాలను జీవితాన్ని చేతగా అప్పగిస్తున్న తండ్రి, నీ ఆత్మ చేత ప్రతి బిడ్డను తాకమని అడుగుచున్నానయ్యా. హృదయాంతరంగా చూసే దేవా ప్రతి హృదయాలను తాకని తండ్రి, చూడుము దేవా మా హృదయాలను చూసి తండ్రి ప్రభువా మా ఆరాధన మీద నీవే ఆశీనుడే ఉండమని అడుగుచున్నా, మా ఆరాధన నీవే మహిమ పొందమని అడుగుచున్నానయ్యా. మా ప్రార్థన ఎందు నీవే విజ్ఞాపన ఉండమని అడుగుచున్నాను తండ్రి, మీరే సహాయకుడిగా ఉండుతుంది ప్రభువా. ఇంతవరకు నడిపించు కాబట్టి వందనాలు. ఆరాధన చేసే ప్రతి ఆరాధన దిగించి ఆశీర్వదించమని, ఈ చిన్నారాన్ని పరలోక రాజ్యం చేర్చుకోమని నా ప్రరక్షకుడు యేసుక్రీస్తు నామమున రక్షణ ప్రియ తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. అందరూ మా ఇంకల్ని గాక గడిచిన దినాల్లో, గడిచిన వారాల్లో, గడిచిన పండుగల్లో దేవుని ఆత్మ ఎంతగానో మనల్ని, మన సంఘాన్ని, మన బిడ్డల్ని బలపరిచి నడిపించిన దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గడిచిన దినాల్లో దేవుడు మీ జీవితాలు చేసినటువంటి మేలోపకారాలు ఏమైనా ఉంటే, సాక్షి రూపాల్లో పంచుకుని ఆశపడిన వాళ్ళు ఎవరు ఉంటే ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హలోలియా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, మొన్న వారము, పోయిన బుధవారము నేను తిరుపతికి వెళ్ళాను. అక్కడ నేను మందులు కొనుక్కొని రోడ్లోకి వచ్చి అక్కడ సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని నేను పండ్లు కొనుక్కుందామని బండి పైన పెట్టేశాను. బండి పైన పెట్టినాను, జోలు వేసుకున్నాలే అని అనుకున్నాను. అయినా కానీ నేను మర్చిపోయి అక్కడే బండి పైన పెట్టేసి తిరిగి ఇక్కడికి కరకంబాడికి వచ్చినంత వరకు నాకు తెలియలేదు. దిగినాక చూసుకున్నా, అంటే సెల్ ఫోన్ లేదు. నేను 2 గంటలు అయిపోయింది అప్పటికే. మళ్ళీ మా అవ్వనికి ఫోన్ చేశాను, మా కొడుక్కి. అయితే అబ్బాయి ఎక్కడ పెట్టేసావు ఏమన్నాడు. ఆ పండ్ల బండి కాడ పెట్టినానా, చూడు అట్లా పోయి అన్నాను. అక్కడ రోడ్లో ఫోన్ చేశాను, ఆటో దిగి వేరే ఇక్కడ దగ్గరికి వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర ఫోన్ చేశాను వేరే వాళ్ళతో. అక్కడే ఉన్నిందంట. మా అబ్బాయి వచ్చి ఫోన్ తీసుకొని ఆ అమ్మ అడిగిందంట, ఆయన ఏంది ఫోన్ ఎత్తుకుంటున్నావంటే, మా నాన్న ఇక్కడ పళ్ళు కొనుక్కొని ఇక్కడే పెట్టేసిపోయాడు అని అంటే, సరే సరే నాయన తీసుకొని. అయితే దేవుడు, కృపగల దేవుడు,
ఆయనకు ఇన్ని గంటలైనా కానీ వేల మంది తిరుగుతున్నారు అక్కడే, ఎవరు కానీ ఫోన్ తాకలేదు. ఈ ఫోన్ 20,000 రూపాయల ఫోన్ ఇది. ఆయన మహిమ కాకపోతే అక్కడ ఉంటుందా? 2 గంటల సేపు బండి పైనే ఉన్నింది, ఎవరు కానీ తాకలేదు. ఆయన కృప కరుణ ఎలా ఉంటుందంటే దేవుని మహిమ చెప్పదగినటువంటిది కాదు. అటువంటి మహిమ గల దేవుడు మన దేవుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అట్లే మా బంధువు ఒక ఆయన ఆ మహారాష్ట్రలో వ్యాపారానికి వెళ్ళాడు. అక్కడ కారులో వెళ్తుంటే వెనక పక్కన 100 కిలోమీటర్ల వేగంతో వచ్చి వెనక పక్క కొట్టేసింది కారు. కొట్టడానికి 4-5 పల్టీలు పడి అక్కడి నుంచి తెప్పరాంచుకొని లేచి ఆయనకి తలకు చేతికి అక్కడ 2-3 దెబ్బలు తగిలినాయి, అంతేగాని ఎక్కడ కానీ దెబ్బలేదు. దేవుని దయ వల్ల డిశ్చార్జ్ అయ్యి రేపు తిరిగి గుడారం చేరుకుంటాడు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ట్రైన్ ఎక్కుతాడు. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మహిమ ఎంతగానో మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన్ని కాపాడి గడ్డను వేసినాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చెప్పాలి కదా, మనం పడదాం. స్తోత్రం దేవాస్తు. ఒక నిమిషం. అయ్యగారి జీవితంలో తన బంధువులో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. అమ్మా, బంధువులో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ అంత స్పీడ్లో వస్తే ప్రాణాపాయం ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అలాంటి ఏం జరగకుండా చిన్న గాయాల చేత తప్పించబడి దినాన్ని డిశ్చార్జ్ చేయబడ్డాడు. హల్లెలూయా. కారణం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. కుటుంబంలో ఒక్క నీతిమంతుడు ఉంటే, అమ్మా, కుటుంబంలో ఒక్క వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆ కుటుంబమే రక్షింపబడుతుంది. హల్లెలూయా. ఒక్క నీతిమంతుడి వల్ల ప్రాంతమే రక్షింపబడుతుంది. హల్లెలూయా. అలాగా అబ్రహాం గయ్య గారు వాళ్ళ కూతురు క్రీస్తు నమ్ముకుని అనుదినము ప్రార్థన చేస్తున్నారు, బాప్తిస్మం పొందుకున్నారు. కాబట్టి మీ కుటుంబంలో ఒక వ్యక్తి కూడా కాపాడబడ్డాడు. హల్లెలూయా. అదేవిధంగా తన యొక్క మొబైల్ ఫోన్, ఆ వయసులో ఆ మొబైల్ ఫోన్ దారిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదమ్మా. ఆ ఫోన్ ద్వారా ఎవ్రీడే 4 o'clock లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. పాస్టర్ అమ్మ పిల్లలతో కలిసి అందరూ విశ్వాసులంతా ఒక 4-5 మంది కలిసి 4 గంటల ప్రార్థన చేస్తారు. 4-5 గంటల నుంచి. అలాంటి ఫోన్ మిస్ అయితే ఆయన బాధపడతాడు కదా. కానీ ఈ కాలంలో జస్ట్ అటు పెట్టి వెళ్ళిపోయే లోపలికి దారిపోయి ఎన్నో ఉన్నాయి, కనబడకుండా పోయేవి. దగ్గర సుమారు 3 గంటలు 4 గంటల సేపు అయినా ఫోన్ అక్కడే ఉంది. రోడ్ల బండి మీదే ఉంది ఆ ఫోన్, ఎవరు తాకలేదు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కృప మాత్రమే. అందరి మధ్య ఉన్న మహిమకలం కాక మన మధ్యలో మా అత్తయ్య గారు వచ్చి చిన్న సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రాలండి. మరి అవకాశం వచ్చిన అమ్మగారు, అయ్యగారికి అందరికి కూడా వందాలండి. మీకు కూడా వచ్చిన మీ అందరికి కూడా వందాలమ్మా. మరి మాది ఒక భీమవరం పట్టణము. మరి దేవుడు అని కొన్ని రీతిగా మరి ఇక్కడ బంధాన్ని ఏర్పరిచారు. మరి బిడ్డ కొరకు నేను ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. దేవా, మాకు ఏమీ లేదు కానీ నా బిడ్డలైతే నీ సేవలో ఉండాలయ్యా, నీ సేవకుడికి ఇచ్చి చేయాలని చెప్పి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా మొర్ర ఎంతగానో ఆలకించి మరి ఇక్కడి నుంచి ఎంతగానో వర్తమానం వచ్చింది. అక్కడి నుంచి కూడా బిడ్డలు మరి అలాగ మాట్లాడుకుని వివాహ విషయం అయితే అండి, మరి నా దగ్గర అయితే రూపాయి లేదు, కానీ నా బిడ్డకి ఘనంగా చేయాలని ఆశ అయితే నేను కలిగి ఉన్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతగానో సహాయం చేసి మరి అడిగిన వారందరూ కూడా మరి ఇచ్చి నాకు ఎంతగానో సాయం చేశారండి. అవన్నీ అంత దేవుని మహిమకరంగా అలా జరిగిందంటే మీ అందరి ప్రార్థన వలనే. మరి నా కొరకు మా యొక్క సంఘాల కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయండి. మీ కొరకు మీ సంఘాల కొరకు మేము మా పాస్టర్ గారు మేమందరం కూడా మరి ఎంతగానో ప్రార్థన చేస్తున్నామండి. మా కొరకు కూడా ప్రార్థన చేయమని, మా చిన్న పాప సుశీల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. యొక్క ఉద్యోగ విషయమై ప్రార్థన చేయండి. మరి ఇంకా మేము దేవుళ్ళు ఇంకా బలపడి ఇంకా దేవుని సేవలో కొనసాగేలాగా నేను, నా భర్త, నా బిడ్డలు ఇంకా కొనసాగేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయమని, మరి ఈ యొక్క అయ్యగారి యొక్క బాబుని, దినేష్ బాబుని
ఇక మరి దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషకరంగా మరి మాకు ఎంతో దీవెనకరంగా ఉందండి. మరి బిడ్డలు అక్కడికి వచ్చినప్పుడు కూడా బిడ్డ కొంచెం బలహీనతకి గురైనప్పుడు కూడా దేవుడు ఎంతగానో మళ్ళీ బలపరిచి ప్రతి చోట్ల ఎంతో బలంగా దేవుడు వాడుకున్నారు. మా సంఘాలన్నీ కూడా ఎంతగానో సంతోషపడ్డాయండి. మరి ఇంకా మీరు మా కొరకు ప్రార్థన చేయమని, నవ్యాన్ని కూడా ఇంకా దేవుడు బలంగా వాడుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పాలి కూడా దేవుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినాల్లో ఎంతగానో మా అత్తయ్య గారి యొక్క ప్రార్థన, మా యొక్క ప్రార్థన వల్ల దేవుడు మా ఇరువురి కుటుంబాలని ఏకపరిచి మా ఇద్దరిని దేవుడి యొక్క చిత్తానుసారంగా ఇద్దరిని జతపరిచి దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించి మా యొక్క వివాహాన్ని ఎంతో ఘనంగాను కావలసినంత ఆశీర్వాదముతోనూ కావలసిన జనములతోనూ దేవుడు దీవించి మమ్మల్ని నడిపించారు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన వారాల్లో నేను నవ్యాను మా అత్తగారింటికి వెళ్ళాం, మా అమ్మగారింటికి భీమవరంకి వెళ్తే ఎంతగానో దేవుడు తన యొక్క పరిచర్య నిమిత్తంగా ఎంతగానో మమ్మల్ని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిన మొదటి 2 రోజుల్లోనే మాకు అనారోగ్య పరిస్థితి వచ్చేసింది. యొక్క ఫీవరు, హెడేక్, బాడీలో పెయిన్స్ చాలా ఘోరంగా వచ్చేసింది. ఇంతవరకు నాకు అలాంటి పెయిన్ రాలేదు, అంత ఘోరమైన ఫీవరు, హెడేక్ రాలేదు. మొదటిసారి నాకు అపవాది యొక్క ఆటంకం అది. హల్లెలూయా. ఎందుకంటే వెళ్ళడానికి ముందు 1 వారము ఇక్కడ మన స్వార్థ పరిచర్యలో, తిరుపతి ప్రాంతంలో పరిచర్యలో వాడబడ్డాం. అనేక ప్రాంతాల్లో స్వార్థ చెప్పాం. అంటే అదేవిధంగా ఇక్కడ అనంతరం అక్కడ వెళ్ళి అక్కడ పరిచర్య స్టార్ట్ చేసాం. అక్కడ కూడా దేవుని కృప వల్ల వాడబడ్డాం. అక్కడ పరిచర్యలో వాడబడ్డం వల్ల అపవాది యొక్క క్రియల వల్ల మా శరీరాన్ని అయితే తాకగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని మహాకృపను బట్టి అయినను ఆ బలహీనతలు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక గుడారాల్లో, అనేక సువార్త సభల్లో దేవుడు ఎంతగానో మమ్మల్ని వాడుకున్నాడు. హల్లెలూయా. తన యొక్క సేవని, తన యొక్క మాటను, యేసుక్రీస్తు యొక్క మాటను తెలియజేయడానికి దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించి నడిపించిన విధానం బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఇప్పటికీ మా యొక్క ఆరోగ్యం అయితే కోలుకున్నాము. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. ఇంకా మమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఇంకా మన యొక్క సేవలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందరిని బట్టి దేవుని మహిమ కలుగును గాక. అందరు చెప్పండి, దేవుని మహిమ పరద్దాం. మనం ఇంకెవరైనా సాక్షి రూపం పంచుకుని ఆశపడిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? త్వరగా చెప్పండి అమ్మా, టైం అవుతా. హల్లెలూయా. దేవునికి వందనాలు. సేవకులకి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేట వందనాలమ్మా. తెలుస్తుంది. హల్లెలూయా. ఈ సాక్షి ఏమంటే పోయిన క్రిస్మస్ కూడా సాక్షి చెప్పాము. అంటే క్రిస్మస్ దినము దగ్గర వచ్చేస్తూ ఉంది. మాకు ఒకటి పైన ఒకటి ఖర్చులు, ఇబ్బందులు పడిపోతూ ఉన్నాము. దానివల్ల మేము క్రిస్మస్ కూడా ఎలా నడిపిస్తాము, మా వల్ల కూడా కాదు అనేసి క్రిస్మస్లో అయ్యగారు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు కూడా మాకు ఖర్చు అయ్యింది. మన అబ్బాయి ఊరికి పంపించే వల్ల వాళ్ళకి ఏమైనా తీసి ఇవ్వాలి కదా అని చెప్పేసి అవి ఖర్చు పెట్టాము. ఇంకా 500 మిగిలింది. 500 పెట్టుకొని మనం ఎలా క్రిస్మస్ నడిపించగలుగుతామనేసి చాలా బాధతో మేము ఉన్నప్పుడు నేను తెల్లారుజాములా లేచి దేవునికి మొరపెట్టాను. అయ్యా, ఈ క్రిస్మస్ నువ్వే నడిపించాలైనా. సంవత్సరము బాగా జరిగింది, అలాగే ఈ సంవత్సరం కూడా బాగా జరగాలి అన్న. మా దగ్గర ఏమో ధనము లేదు, ధనం ఇచ్చేవాళ్ళని మీరు తీసుకురండి ప్రభువా. అలాగే ధనము, ఇనుప తాపాలని మీరు పగల కొట్టండి, ధనాన్ని ముందుకు తీసుకురండి, ఈ క్రిస్మస్ పండుగ బాగా జరిపించాలి అనేసి మొరపెట్టాను, ప్రార్థన చేశాను. మా ప్రార్థన దేవుడు ఆలగించారు. అలాగే ధనం ఇచ్చేదని కూడా వాళ్ళంతకే వాళ్ళే కూడా వచ్చారంటే అయ్యగారు వచ్చి సాక్షి చెప్పారు. వాళ్ళకు బంధువులు ఒక ఆయన యాక్షన్ అయ్యింది అనేసి వాళ్ళ అమ్మాయి చెప్పి పంపించారు. 1000 రూపాయలు ఎత్తుకొని పోయి అయ్యగారికి ఇవ్వండి, క్రిస్మస్ కానీ 1000 రూపాయలు ఇచ్చారు. అయ్యా, మేము అన్నీ తీసుకున్నాము,
అయ్యగారు కూడా బయట పరిచయకి వెళ్ళాం. నేను అయ్యా కూడా అబ్బాయిని పంపించేసి మేము ఏం ఖాళీగా లేదు, బయట తిరుగుతూనే ఉన్నాము. అక్కడ కొద్దిగా దేవుడు ధనాన్ని సమకూర్చారు. మళ్ళీ అయ్యగారు వచ్చారు. అయ్యా రేపటికి చికెన్కి ఎలా చేసేది, ఇంకా కొద్దిగా ఖర్చులు ఉంది కదా అనేసి మేము అంటే మాట్లాడుకుంటాము. అందే అయ్యా నన్ను పంపించారు, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా అనేసి దేవుడు మాటల సంభాషణ అక్కడ స్టూల్ వేసి కూర్చొని చాలా ఆనందంతో మాట్లాడుకున్నాము. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అయ్యా మాట్లాడినారు. మళ్ళీ 1000 రూపాయలు కూడా అమ్మాయి క్రిస్మస్కి మీరు జరిపించండి, ఈ దేవుడు గొప్ప దేవుడు మా ప్రాణాన్ని కాపాడినాడు, ప్రాణం గంటల నుంచి దేవుడు కాపాడినారు, ఆ దేవుడు పని బాగా జరగాలనేసి అమ్మాయి మళ్ళా ఫోన్ ద్వారా డబ్బు పంపించారు. అలాగే మేము అనుకున్నాం అంటే ఒక 5 కేజీలు వేస్తే చాలే, జనంలో ఎక్కువ లేదు కదా, మన అడవిలో మూలలో ఉన్నాము, ఎంత మన సంఘంలో వాళ్ళతో పాటు ఒక 10 మంది అంటే వాళ్ళతో పాటు ఒక 5 మందిలు వస్తారు, ఒక 15 మందికి సరిపోయేట్టుగా చేస్తామని కూడా అందరూ మాట్లాడుకున్నాము. సంఘం పెద్దగా ఉన్నారు అయ్యగారును, మేమంతా కూడా మాట్లాడినాం. సరేలేమ్మ చాలే అనేసి అయ్యతో మాట్లాడినారు. అలాగే మళ్ళీ మాకు ఒక ఆలోచన, అన్నం వండేటప్పుడు ఇంకా 2 కేజీలు ఎక్కువ వేసుకోవాలనేసి అమ్మాయితో మాట్లాడి మొత్తం 7 కేజీలు బియ్యం వేసాము. మేము అనుకున్న కన్నా ఎక్కువగా దేవుడు, మేము 15 మంది అనుకుంటే 30 మంది కన్నా 50 మంది దేవుడు లెక్కకి చిన్నపిల్లలతో సగా దేవుడు ఎక్కించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అనుకునే రీతిగా అందరూ ఆ భోజనాన్ని దేవుని ఒక భోజనాన్ని తృప్తిగా పొంది 5 చపాతీలు 5 రొట్టి 2 చేపని 5,000 మందికి దేవుడు పంచినట్టుగా ఎంతగా ఈ సంఘం ద్వారా దేవుడు దీవించాడు, ఆత్మలు రక్షించాడు, రప్పించాడు. దేవుడికి స్తోత్రం. అలాగే సంవత్సరం మేము చీరలు పంచుతూ ఉంటాము సంఘానికి. ఈ సంవత్సరం పంచలేమన్నాము. అయ్యగారు ఏమన్నారు, జనవరికి ఇస్తాం, వచ్చిన వాళ్ళకి మేము పేరు రాసుకుంటామనేసి ఒక 10 మందికి పేరు రాసుకున్నారు. ఈ జనవరి కోసం కూడా చీరల గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగ బయటికి వెళ్తే అయ్యా కుటుంబం వాళ్ళ దగ్గర సంధించేటప్పుడు ఒక ఆమె అన్నారంట, నేను తీసిస్తానయ్యా, చీరల బాధ్యత నాది అని చెప్పారంట. ఇచ్చేదానికి దేవుడు చాలామందిని లేపుతున్నారు, వాడుకుంటున్నారు. ఈ సంఘంలో వచ్చిన వాళ్ళు చాలా అనారోగ్యం లేని వాళ్ళు ఎంతో వచ్చినారు. ఈ సంఘంలో వచ్చి ఎంతో ఆరోగ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ దేవుడు ఏర్పరిచిన మందిరము, దీంట్లో గొప్పతనం మాది ఏమీ లేదమ్మా, ఇది చేసిందంటే దేవుడే గొప్పతనము, దేవుడికే మహిమ కలుగాల. అలాగే మా అబ్బాయి అల్లుడి గురించి కూడా ఈ సమయంలో నేను తెలియజేయాలనుకుంటున్నాను. పోయిన సంవత్సరం అయితే నా బిడ్డ కానీ మా అల్లుడు కానీ యాక్షన్లో ఈ క్రిస్మస్ పండుగ జరిపించుకొని అంతా బాగానే ఉన్నారు, బాగానే తింటా పడితే అన్న సంతోషంగా ఉన్నాము. సమయంలో సాయంకాలం టైంలో ఏదో మేము పోయి అట్లా ఐస్ క్రీమ్ తింటామనేసి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని ఆ రోడ్డు వారకంగా నిలబడిన వెంటనే ఒక కారు వచ్చి తాతగా వచ్చి బిడ్డలు ఏం చేసింది, కొట్టేసి బిడ్డ ఒక పక్క అబ్బాయి అల్లాడిపోయి మాకు ఫోన్ చేసి మేము వెళ్ళి అమరాజు హాస్పిటల్లో చేర్పించి అతని తోడుగా తీసుకొని పోయి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డ సొగ తప్పిపోయి, పెద్ద అమ్మాయి సొగ తప్పిపోయి అంతా ఆయన కారణం జరిగింది. పోయిన సంవత్సరం క్రిస్మస్లో ఇలాంటి సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. అంతకుముందు సంవత్సరం కూడా అలాగే మాకు సాతాను చాలా ఇబ్బంది పెట్టించాడు. అలాగే ఈ సంవత్సరం కూడా బిడ్డలకు అలాంటి అయిపోతుందేమనేసి మా అయ్యగారు చాలా బాధపడేవాడు. వాళ్ళ గురించి చాలా ప్రార్థన చేసేవాళ్ళు. మళ్ళీ స్వప్నాల ద్వారా కూడా దేవుడు తెలియపరిచారు. వాళ్ళు లోయలో వెళ్ళిపోయేట్టుగా, లోయలో వాళ్ళు ఏదో ఒక డేంజర్లో చిక్కిపోయేట్టుగా అలాగ స్వప్నం నాకు వచ్చిందనేసి అయ్యే చెప్పారు. మా బిడ్డల కోసం మేము భారంగా ప్రార్థన చేసాము. అలాగే ఈ సంవత్సరం బిడ్డలు ఎక్కడికి వెళ్ళకూడదు, నైనా మీరు ఎక్కడికి వెళ్ళబాకండి అనేసి అయ్యా మాటతో హెచ్చరిస్తా చెప్తా ఉన్నారు. ఆయన ఈ క్రిస్మస్లో దేవుడు ఆపాయం నుంచి దేవుడు తప్పించాడు. బిడ్డలు కూడా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. దేవుడు రెక్కల చాట్లో ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యము దేవుడు ఇస్తాడు, అనుగ్రహం ఇస్తాడు. అలాగే మీరు విశ్వాసించండి, మేలు చేసే దేవుడిని కానీ సంఘాన్ని కానీ మీరు విడిచిపెట్టబాకండి. అలాగే సంఘానికి అన్ని విషయాలు లోబడండి, సంఘ సేవకులకి అన్ని విషయంలో మీరు సహకరించమని యేసుక్రీస్తు నామం పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈ చిన్న సాక్షి దేవుడు ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంతగానో ఈ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనని ఘనంగాను అన్ని విషయంలోనూ ఆర్థిక సహాయాన్ని అందించి దేవుడు ఎంతగా నడిపించాడు. అందరిని బట్టి దేవుని మహిమ గాక. హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన సంవత్సరం జరిగినటువంటి మా యొక్క అక్కల బావ గారికి జరిగినటువంటి అపాయకరమైన స్థితి నుండి తప్పించాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏమైనా జరుగుతుందేమో భయపడుతూ జీవిస్తున్నటువంటి మా యొక్క హృదయాలను కూడా దేవుడు ధైర్యపరిచి ఎంతగానో మా కుటుంబాన్ని కాచి కాపాడి నడిపించిన దాన్ని బట్టి దేవుని కోట వందనాలు. హల్లెలూయా. సమయం కావస్తుంది కాబట్టి మన మొదలు పాస్టర్ గారు వచ్చి వర్తమానం అందిస్తారు.
దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును కాగా. ఈ సమయంలో ఇది చిన్న సంగమా, భయపడద్దు, మీకే పరలోకం. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో మధ్యలో బ్లెస్సి గారు లేచి నిలబడి కీర్తనలు 119 కీర్తనలు 119 1 నుండి 8 వచనాలు చదువుకున్న తర్వాత మనం తదుపరి ముందు సాగుస్తాం. లేచి నిలబడి ఈ పక్క రామ, ఏడికొచ్చాయి. కీర్తనలు 119 1 నుండి 8 వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తన రచన గ్రంథం 119వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు ధ్యానించుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నీ లక్ష్యము చేయున్నప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ఆమేన్. అందరూ కూర్చోండమ్మా. ఈ సమయంలో దేవుని మాట అనుసారంగా మనం చూసుకుంటాం. నిజంగా విశ్రాంతి దినంలో ఆయన మందిరంలో మనము, ఆయన ఆవరంలో మనము దేవుని ఆరాధన చేసి మగా కృప ఇచ్చినాడు. హల్లెలూయా. బాగా గమనించాల మనము. ఈ కాలంలో జీవమైన దేవుని వదిలిపెట్టి మంది లోగాన్ని ప్రేమిస్తున్నారు, లోగాన్ని అనుసరిస్తున్నారు. బట్టి మన వాళ్ళ కోసం ప్రార్థించే బాధ్యత మనకుంది. హల్లెలూయా. కనుక మనము ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుంటాం. మగోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యానికి వందనాలు, స్తోత్రం. నీ లేఖనాల అనుసారంగా తండ్రి నాయన నీ మార్గంలో నిలిచే వారంతా ధన్యుడిని రాయబడింది, భాగ్యవంతుడు రాయబడింది. ప్రభు నేను వచ్చిన ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని, వాళ్ళ హృదయాన్ని స్థిరపరచమని, వాళ్ళ విశ్వాసం బలపరచమని సమస్తం స్తుతి కణ మహిమ నీకే చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాగా. ఈ సమయంలో చాలా మంది మందిరానికి రాలేకుండా పోతున్నారు, విశ్వాసంలో స్థిరపడకుండా పోతున్నారు. నేను తమిళ్ బట్టి తెలుగు సరిగా రాదు, నన్ను క్షమించండి. అయినను తెలిసిన వరకు ఈ సమయంలో నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలా మంది మందిరానికి రాలేకుండా పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు లోగాన్ని ప్రేమిస్తున్నారు, ఇంకా దేని వాటి నశించిపోయే వాటిని ప్రేమిస్తున్నారు. మనము మొదట ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని ఎదుకుడి, అప్పుడు నీవన్నీ ఇవ్వబడతాయి. ఇంకా తమిళ బాగుంటుంది. మొదలాది రాజ్యத்தை నీదే தேடுங்கள் அப்போது இவையெல்லாம் உங்களுக்கு கொடுக்கப்படும் கூட கொடுக்கப்படும். తమిళ బాగుంటుంది. సరే, ఏదేటైనా కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము చివరి కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాము? చివరి కాలంలో ఉన్నాం. అంటే రాకడలో ఉన్నాం.
அதாவது கடைசி நாட்கள் வாழ்ந்து கொண்டு இருக்கிறோம், வருகையில வாழ்ந்து கொண்டு இருக்கிறோம். அதனால என்ன செய்யணும், நம்ம విழித்திருந்து జెబికணும். ఆయన రాకడలో ఉన్న గనుక మనం మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. ఏం కలిగి చేయాలా? ఈరోజు లేదండి, లేదు. నేను చాలా ఊర్లు పోయినా, ఈ 28 పరీక్షల్లో చాలా మంది చూసిన వాళ్ళు లోకానుసారంగా నడుస్తారు కానీ ఆత్మానుసారంగా నడవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, నిజమైన ప్రేమ లేదు, దేవుడు అంటే భయభక్తి లేదు. ఈ రోజు కూడా చూడండి, ఎంతో మంది రావాల్సింది రాలే. అడిగితే పాస్టర్ గారు నీళ్ళు రాలేదు, మా బంధువులు వచ్చినారు, గుడ్డలు ఉదకల, సాగులు చెప్తున్నారు విశ్వాసులు. ఏమింటే వాళ్ళు ఏం లేదు, విశ్వాసం, బలమైన విశ్వాసం లేదు. ఆశలుగా దేవుని నమ్మట్లేదు, యేసుక్రీస్తును నమ్మట్లేదు. వాళ్ళ ప్రేమ నిజమైన ప్రేమ లేదు. అందుకే మందిరానికి వాళ్ళు రాలేకుండా పోతున్నారు. మేము ఇక్కడ ఉండి రేణుగుంట 6 కిలోమీటర్ వాళ్ళని తడుచుకుని 4 బిడ్డలు అపోస్తల సంఘంలో పోయి మేము అంత విశ్వాసంగా దేవుణ్ణి కొనసాగినాం. ఈరోజు నీ ఇంటి పక్కన మందిరం ఉంటే కూడా రాలేకుండా పోతుంటే కారణం ఏంటంటే నీ విశ్వాసము ఎక్కడో కొత్తగా ఉంది, నువ్వు సంపూర్ణంగా దేవుని ప్రేమించలేదు. అందుకే మత్తయి 28:11 చెప్తాంది, ప్రాసబడు భారమో సమతు జనులరా నా అద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తుంది. అప్పుడు నువ్వు విశ్వాసం నువ్వు దేవుడి వైపు పెట్టినడలా నువ్వు దేవుడి వైపు సమస్తం వస్తావు. ఉండొచ్చు నీకు అప్పులు అప్పులు లేకుండా ఎవరు ఉండరు. నాకేం అప్పులు లేవు, ఎందుకంటే నేను అప్పులు చేయను, నాకు అవసరం లేదు. కాబట్టి అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, కానీ సమస్తము దేవుడి వైపు మీరు చూడాలా, దేవుడి వైపు వచ్చాలా. హల్లెలూయా. నేను శనివారం కూడా ఎక్కడండి మామండూరు 10 కిలోమీటర్ ఉంటుంది, మామండూరు 10-12 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ పోయి 1 గంట సేపు ప్రార్థన చేసి వచ్చిన. ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత అది మమ్మల్ని చాలా ఆటంకపరిచినాడు, తెలుసుకున్నా. సరే, ఎందుకంటే ఒక ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో స్పిరిట్ అంటే అది మనతో వస్తుంది, ఖచ్చితంగా వచ్చి మనల్ని అటాక్ చేస్తుంది. కాబట్టి అయినా దేవుడు సన్నిధిలో బేటని మోకరిచిన, బేగాలు తెలియలేదు, బేట మోకరిచి ప్రార్థన చేసుకుని మళ్ళీ మా కుమార్తె ఇంటికి పోయిన, పెద్ద కుమార్తె ఇంటికి. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడిలో స్థిరపడాలంటే ఒకే మార్గము ప్రార్థన. ఖచ్చితంగా ఏది జరిగితే కూడా ఏం చేయాలి, మనము ప్రార్థన ద్వారానే కొనసాగించాల. హల్లెలూయా. చూడండి, ఎలియా, పౌలు, శీల వీళ్ళంతా ఎవరంటే ఆ కాలంలో మహిమ చేసినారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినారు, అద్భుత కార్యాలు చేసినారు. ఈ రోజు కాలంలో ఎందుకు దైవ సేవకులు చేయలేకుండా పోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఏమి లేదు, దేవుని బలం లేదు, పరిశుద్ధాత్మ సహాయం లేదు. ఏలియా ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని దిగింది. ఈ రోజు చేయలేకుండా పోతారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి వైపు చూడలేదు, లోక వైపు చూస్తున్నారు. చాలా మంది వాళ్ళ అపవాది ఏం చేస్తున్నారంటే తొందరగా దారి మళ్ళిస్తున్నారు, కుకీతుగా మళ్ళిస్తున్నాడు. దారి మళ్ళించి లోకాన్ని ప్రేమించి, డబ్బును ప్రేమించి, ఇంకేదేని వ్యర్థమైంది చాలా మంది ప్రేమించి లోకాన్ని సరిగా ఉన్నారు. అయితే వీళ్ళంతా పరలోకానికి పోలేరు. నేను కూడా కావచ్చు, నా కూడా సహాయ చెప్తాను. లోకాన్ని ప్రేమించిన నువ్వు పరలోకానికి పోలేవు. కాబట్టి ఆ రోజు ఏలియా పెద్ద పెద్ద దైవజనులు చేసిన కార్యాలు ఈ రోజు జరగకుండా పోతుంది. కారణం ఏంటంటే మాకు చేర్పడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కనుక మనము దేవుడి వైపు ఆసక్తి ఉండాలండి, దేవుణ్ణి సమృద్ధిగా నమ్మాల. అప్పుడు మనకు సమస్తం సమకూరుతుంది. హల్లెలూయా. నేను చూడండి, మా ఊర్లో మేకలు మేపిన, బడి కూడా పోలేదు.
బడి ఎట్టున్నో తెలియదు. ధాన్యాలు, సద్దులు, జొన్నలు, మా ఊర్లో అదే, మేకలు, బరిగొడ్లు ఇదే మేపినాం. వేసుకున్న వస్త్రం కూడా సరిగా ఉండదు, తిండి ఉండదు. ఆ విధంగా జీవించినాం. పొలాలు ఉన్నాయి కానీ మా వాళ్ళంతా మాకు కూడా ఉండింది. ఏదైనా అప్పుడు పరిస్థితి అట్లా ఉండింది, అట్లా జీవించిన నేను. అయితే ఏదో ఒక సంస్థలో మా ఊరు వదిలి ఈ పట్టణం రాగలింది. మా మేనమా కూతురుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేవుడు మాకు ఆ కృపల అపోస్తల విశ్వాసపోయినాం. తర్వాత ఆయన కృపల మాలో ఏం చూసినాడు యేసుక్రీస్తు, మమ్మల్ని దేవుడు పిలుపు వచ్చి మా దైవ సేవకుడు ఆత్మీయ తండ్రి ఆశ్చర్యమైపోయినారు. మీకు దేవుడు పిలుపు వచ్చింది. పిలుపు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అపోస్తల పరిచయం చేసి మళ్ళీ మేము అక్కడ ఉండి విడిపోయి ఇక్కడ వచ్చి మనం మందిరం కట్టి ఆయన సేవల సువార్త కూడా చేస్తున్నాం. దేవుడు మగా కృప బట్టి దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఒకటి ఏమంటే సేవ చేయాలంటే ఏముండాలంటే పిలుపు ఉండాలి. పిలుపు లేనప్పుడు నేను చదవలేదండి, అయినా నే చోట్ల పోయి దేవుడు వర్తమానం, పాటలు, సువార్త, సువిశేషం అని తమిళనే సువిశేషంగా అనే చోట్ల నేను దేవుడు వాడపోయినాడు. చాలా మంది అయ్యా మీరు భలే చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పిన మాట, 40 రోజులు ఉపవాసం ఉండి రాత్రి ఒక పూట తింటాను, 40 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను. తండ్రి కళలు వస్తుంది, స్వప్నాలు వస్తుంది, సేవకు రావుంటారు తండ్రి, నేను ఏం చేసేది ఏం చేస్తాను అడిగితే అప్పుడు ప్రభు నాకు 28వ రోజు తేటగా చెప్పినాడు, ప్రతి పల్లిలో నా మాట చెప్పు, నిన్ను నీ కుమారుని పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు నన్ను పోషిస్తూనే ఉన్నాడు. అయితే దేవుడి సేవకు పిలుపు చాలా అవసరం. దేవుడు ఆయనే మాట్లాడి పిలవాల. నేను ఏ సేవకు పిలిచినావు అని మనం అడగల, ఆ సేవ కొనసాగించుతుంది. తండ్రి నాకు మందిరం కావాలి, ఆయన చిన్న మందిరం కూడా చాలు. దేవుడు చిన్న మందిరం ఇచ్చినట్టు. హల్లెలూయా. ఎంతో వేల మంది ఉన్నారు ఇక్కడ, లక్షల మంది ఉన్నారు దైవ సేవకులు. అయితే ఎక్కడో కన్యాకుమారి తమిళనాడు బార్డర్ చివరి కేరళ పక్కన అక్కడ ఉండి ఒక వ్యక్తి వచ్చి మందిరము నిర్మాణం చేయించినట్టు. దాంట్లో మేము కూడా ఒక 2 లక్షల పైన కూడా పెట్టినాం, ఆయన కూడా పెట్టినాడు. హల్లెలూయా. ఇక్కడ లేదా దైవ సేవకులు, పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, బిషపులు ఉన్నారు. అయితే దేవుడు సంకల్పం ఎప్పుడు ఆగదు. అది ఎవరు దూరగాది, ఎంత దూరమైనా కూడా దేవుడిని నడిపిస్తుంది. మా కుమారు కూడా ఎక్కడొక్కడ చూసినాం, ఎంతో ఇస్తా అన్నారు. నేను తండ్రి దగ్గర అడిగిన, నాయనా నా సేవకు, నీ సేవకు అనుకూలంగా నాకు కోడలు కావాలి, నీ సేవ పరిచయం చేయాలి, పెద్దోళ్ళకి లోబడి నీకు పరిచయం చేసే అమ్మాయి కావాలను ఎంతో ప్రార్థన చేస్తున్నాం. పాస్టమ్మ వాళ్ళు నేను మర్చిపోతే కూడా మా పాస్టమ్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దేవుడు మగా కృప బట్టి మంచి కోడలు, మాకు మంచి బంధురకము ఇచ్చినారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యానికి పోతాము. చూడండి, ఈ కాలములో అపవాదిని జయించేది అంత తేలియని విషయమే కాదు. మత్తయి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం, మత్తయి అధ్యాయము 4వ అధ్యాయం, మత్తయి రాసిన 4వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వరకు చదువుకుంటాం. అప్పుడు యేసు అపవాది చేతులు శోధింపబడకు ఆత్మ వలన అరణ్య కొనపని పోకలను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం పిమ్మట ఆయన ఆకలిగా ఉండగా, శోధకుడు అంటే ఎవరండి? అపవాది. ఆయన యేసు ప్రభువు వచ్చి, చదువు, నువ్వు దేవుని కుమారుడు అయితే చాలుమా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అరణ్యములో 40 రాత్రులు 40 పగులు ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తుండగా శోధకుడు, ఆయన పేరు కూడా అపవాది, దెయ్యము, ఎన్ని పేర్లు చూడండి వాడికి. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు దగ్గర వచ్చి 40 రాత్రులు 40 పగులుగా నువ్వు ఎవరు ఉండగలుగుతారు? ఎవరు ఉండలేవు. నేను కూడా 40 రోజులు ఉన్నాడా ఇంటి దగ్గర. అయితే రాత్రి
9 గంటలకు తినేస్తా, మీకు మళ్ళీ అంతే. ఇంకా మరుసో రోజు రాత్రి 9 గంటలకే. ఇప్పుడు వైరాగం ఉండాలా, ఒక పట్టుదల ఉండాలా, ఒక సమర్పణ ఉండాలా. ஒரு தமிழ்ல பொருத்தனை இருக்கணும். அப்பதான் கர்த்தர் உங்க பட்சமார்ந்தே కార్యం ఇచ్చేవారు. నువ్వు ఎప్పుడు సమర్పణ కలిగి ఉంటావో దేవుడు నీ పచ్చి గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కనుక ఇక్కడ అపవాది వచ్చి యేసుక్రీస్తును శోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? ఆయన దైవ కుమారుడి. ఆయన పాపం వల్ల జన్మించలేదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యమ్మ గర్భంలో ఆయన జన్మించినవాడు యేసుక్రీస్తు. ఆయనే అపవాది వచ్చి, శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు. హల్లెలూయా. మనము ఎంత మాత్రం అండి, మనం ఎంత మాత్రము. అందుకే చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయలేకుండా పోతున్నారు చాలా మంది. నీ గోడారంలో ప్రార్థన లేకపోతే నువ్వు శోధనకు గురి అవుతావు. ప్రార్థన ఉండాలా. ఎంత దూరానే పో, ఏ వ్యాపారణ చేసుకో, ఏ పనినా చేసుకో, ఏమన్నా చేసుకో, ఉదయకాలంలో ఖచ్చితంగా మోకరించి 2 చెయ్యిలు పైకెత్తి దేవుడి వైపు నువ్వు భయభక్తి కలిగి ప్రార్థన చేయాల. హల్లెలూయా. ఇక్కడ మనం చూసిన మత్తయి 4 అధ్యాయం 1, 2, 3, 4, 5 వరకు చూసుకున్నాడలా అపవాది వచ్చి యేసుక్రీస్తును 40 రాత్రులు 40 పగులు నువ్వు ఆకలిగా ఉన్న కనుక రాళ్ళను నువ్వు రొట్టి చేసి తిను. హల్లెలూయా. ఇంకెంతో చెప్పినాడు అపవాది, నాకు మొక్కు, నా కాలుకి సాగలపడు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను. ఆయన ఎంతో చెప్పినాడు. అయితే యేసుప్రభు ఒకే మాట అన్నాడు, సాతానా నన్ను శోధించొద్దు, నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోనాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఇది చూసినాడలే అంటే యేసుక్రీస్తునే ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తునే అపవాది శోధించినాడు. మనం కేవలం మానవులు, మనుషులు. మనల్ని ఎందుకు శోధించాడు? దాని నిన్న కూడా శోధన వచ్చింది నాకు. అట్లా వస్తుంది, ప్రతి వారికి వస్తుంది. ప్రభువు ఎంత నమ్మకంగా కొనసాగుతావో నీకు అంత కష్టం వస్తుంది. ఆ కష్టం ఎప్పుడు పోతుంది అంటే నువ్వు అపవాదిని ఓడిస్తేనే నీవు వాడిని ఎందుకు రాడు. హల్లెలూయా. అందుకే చూడండి యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి, బాగా స్పష్టంగా ఉంటది. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవద్దని చోట రాయబడి ఉన్నదని. నాయనా చాలు. కాబట్టి మీరు దేవునికి లోబడండి, అప్పుడు అపవాది మిమ్మల్ని పారిపోగును. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఫస్ట్ దేవుడికి లోబడాలండి. దేవుడికి లోబడి ఆయన సిద్ధానుసరంగా మన సమస్తం చేసి మళ్ళా అపవాదిని ఎదిరించాలి. నువ్వు దేవునికి లోపడకుండా, దేవుడి మాటానుసరంగా నడవకుండా, దైవ సేవకుడి మాటకు లోకూడండా. ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది చూడండి, పోయిన క్రిస్మస్కి మా అల్లుడికి నా కూతురు చెప్పిన, చూడమా అటు చూడు, కెమెరా చూడు, కదిలింది. బట్టి పోయిన సంవత్సరం చెప్పిన మా అల్లుడికి మా కూతురికి చెప్పిన, నాయనా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు మీరు ఎవడికి పోవద్దు, ఇంటికి పోండి అని చెప్పిన. వాళ్ళు ఇంటికి పోయినారు, కానీ మళ్ళీ ఏదో సూచిటాలు పోలేని పోయినారు. అపవాది అక్కడ వాళ్ళని కొంగ తీసినాడు. వాళ్ళు ఎంత బాధ తెలుసా? అందరికీ ఒక చేసిన వ్యక్తి వాళ్ళు అందరికీ ప్రాబ్లం. కాబట్టి దైవ సేవకుడు ఒక మాట చెప్తాడంటే దానికి లోబడాలి. చిన్న సేవకుడు కావచ్చు, పెద్ద సేవకుడు కావచ్చు, చదువు లేకున్నాడు కావచ్చు, చదువు ఉన్నాడు కావచ్చు, నానమందుడు ఉండే కావచ్చు. హల్లెలూయా. దైవ సేవకుడు ఆయన సిద్ధం లేకుండా ఏం జరగదండి. యేసు సిద్ధం లేకుండా ఏమి జరగదు. ఆయన సిద్ధానుసరి సమస్తం జరుగుతుంది. అయితే ఆయన ఇచ్చేది కొంచెం లేట్గా ఇస్తాడు. లేట్గా ఇస్తూ కూడా స్టేటస్గా ఇస్తాడు. అయినా మనం వెయిట్ చేయాలి, అంతవరకు వెయిట్ చేయాలి. నా జీవితం కూడా ఈరోజు ఇంత ఆశీర్వాదం కారణం ఏంటి? ఎన్నో శోధనలు వచ్చి అన్నిట్లో మేము చేసినాం, వెయిట్ చేసినాం, దేవుడి సిద్ధానుసారంగా నడిచినాము, పెద్దవాళ్ళకు లోపడినాము, వాళ్ళ కాళ్ళలో చెప్పిన పని చేయలే చేసినాము,
రూపాయి కూడా లేదు అన్నాడు మా పాస్టర్ గారు. 5,000, 10,000, 15,000 జీతాలు ఇచ్చినాడు. రూపాయి కూడా లేదన్నారు. వచ్చేదాన్ని సేవ చేయాలన్నారు. చేసినాం. ఆఖరికి మా ఇంటికి వచ్చి అన్నం చేసి నెరపొడి వేసి సాల్ట్ ఉప్పు వేసినాము. అప్పుడు చూసిన రైకారు 5,000 ఇస్తాను, మళ్ళీ 5,000, మళ్ళీ 5,000, అట్లా 15,000 వరకు ఇచ్చినారు. దేవుడి చిత్తం. హల్లెలూయా. అయితే మనము పెద్దోళ్ళకి లోపడాల, మొదట దేవుడికి లోపడాల. తండ్రి నీ చిత్తం ఏదో కనుక్కోవాల, ప్రార్థన బలం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఫస్ట్ దేవుడికి లోపడాలా. అపాధిని మనం ఎదిరించినడలా వాడు అప్పుడు వెళ్ళిపోతాడు. నువ్వు లోకానుసారంగా జీవించి నువ్వు అపాధిని ఎదిరిస్తే వాడు ఎల్లప్పుడు పోడు, వాడు నిన్ను ఎదిరిస్తే నీ వైపు వాడు తిరుగుతాడు. హల్లెలూయా. కనుక బిడ్డ, ప్రేమని దేవుడి బిడ్డలారా, మనము రాకడ కాలంలో ఉన్నాము, చివరి కాలంలో ఉన్నాం. అదే ఇప్పుడు అమ్మాయి, చిన్న అమ్మాయి చదువుకుంది, కీర్తనలు 119 చదువుకున్నాం. దాంట్లో ఒక మాట ఉంది చూడండి, ఏముంది చూడండి, చూసుకునే ఎడల 119 నేను భూమి మీద పరదేశై ఉన్నాను, నీ ఆజ్ఞలను చాలుమా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును కాగా. ఇక్కడ మనం చూసినడలా భూమి మీద మనము పరదేశులండి. ఆయన ఆజ్ఞలు మరుగు చేయకుండా మన వైపు ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. తెలుసండి, ఎంతో మంది దాన్ని ఎదిరించినారు, ఏమో మాట్లాడినారు. అయ్యా మీరే పెద్దవాళ్ళు ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించిన కానీ ఈరోజు వాళ్ళంతా సంతోషపడుతున్నారు. హల్లెలూయా. కనుక మన భూమి మీద మన ఎవరు? పరదేశులు. మనకేం శాశ్వతం కాదండి. అసలు మనకు ఒరిజినల్ జీవితం ఎప్పుడు తెలుసా? ఎవరో చెప్పగలుగుతారా మన ఒరిజినల్ జీవితం? అమ్మా, ఒరిజినల్ అయిన జీవితం, నిజమైన జీవితం మనం మరణించిన తర్వాతనే. ఇది డూప్లికేట్, ఇది తాత్కాలిక జీవితం అంతే. ఇది మాయ. మనం పరదేశులు, మనకేం శాశ్వతం కాదండి. అందుకే பிரசிங்களா மாயா மாயா సమస్తము మాయ, எல்லாமே మాయதான். நம்மளுக்கு ஒன்றும் இல்லை அந்த உலகத்தில். తమిళ్లో నేను భలే చెప్తా వాక్యం. అందుకే చెన్నై, చిత్తూరు, వేలూరు పిలుస్తా ఉంటారు. తమిళ్లో భలే చెప్తాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును కాగా. కనుక మనము భూమి మీద మనం పరదేశులు కనుక నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుండా ఏముంది మా ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మాకు మరుగు చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? తగ్గిపు ఉండాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, ప్రతి వారిని ప్రేమించాలండి. మీకు ఒకటి చెప్తుండి, ఎక్కువ అబద్ధం చెప్పేది ఎవరు తెలుసా? మీరు ఎవరు బాధపడద్దు, క్రీస్తులే అండి. హల్లెలూయా. ఎక్కువ అబద్ధం చెప్పేది ఎవరు? క్రీస్తులే. ఎందుకంటే లేఖనాల మాట సెలవుస్తుంది, వారానికి సంఘానికి వస్తావు, కానుకలు ఇస్తావు, వాక్యం వింటావు, అయితే ఏం చేయవు తెలుసు. ఏది చేస్తే ఆశీర్వాదము, ఏది చేయాలా అని తెలుసు, అని చెయ్యం. అందరు కాదండి, కొంచెం వ్యక్తి, అందరు కాదు, కొంచెం మంది తెలుసు ఇది చేస్తే మేలు అని తెలుసు, అయినా చేయరండి. ఎందుకు చేయరంటే వాళ్ళ హృదయాన్ని బండ హృదయంగా మార్చుకున్నారు. నేను అందుకే పాస్టర్ గారికి తెలుసు, మా పాస్టర్ ఆడికి పోతే విధవరాలు ముసలోళ్ళు ఉంటారు, ఇచ్చేస్తాను, ఇస్తా ఉంటాను. ఎంతో చేతులు 20, 30, 50 ఇస్తాను. సాయంత్రం లోపల నాకు దేవుడు నా సైడ్ జిప్ప నిప్పేస్తాడు. హల్లెలూయా. తీసుకునేదనే ఇచ్చిటది ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడికి ఇచ్చి చూడండినే, అనాథాలకు ఇచ్చి చూడండి, విధవరాలకు ఇచ్చి చూడండి, దిక్కు లేకుండా బిడ్డలకు ఇచ్చి చూడండి. ఒకప్పట్లో నెల్లూరు ప్రాంతం రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి సట్టలు లేకుండా ఉంటే పనుకుంటే లేపి నా చొక్కా ఇప్పి ఆయనకి తొడికిచ్చిన. హల్లెలూయా. అట్ట మనస్సు కలిగి ఉండాలండి. దేవుడు చెప్తున్నాడు, యథార్థ హృదయం కలిగి ఉండండి. నీ ప్రేమ నిజమైన ప్రేమగా ఉండాలా. ఎట్లా ఉండాలా? నిజమైన ప్రేమ ఉండాలి. అంత తెలుసండి మన వాళ్ళకి, క్రీస్తువులకి అంత తెలుసు. అంటే మేలు మాత్రం చేయక ముందు రారు, కొంచెం మంది చేస్తారు. హల్లెలూయా. ఈ దీనికి ఆలయంలో 2 లక్షలు నేను పెట్టినంటే అది నాది కాదండి, నా తండ్రి పరలోకంలో ఉండి చాలా మంది ద్వారా ఇచ్చింది, ఇక్కడ మందిరంలో పెట్టిన. హల్లెలూయా. కనుక దేవుడు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. బిడ్డ, నీ పక్షంగా దేవుడు కార్యము చేయాలంటే నువ్వేం వదిలిపెట్టాలంటే కొంచెం పాప కార్యాలు వదిలిపెట్టాలి.
పాప కార్యాలు వదలు. నీలో పాపం ఉండకూడదు. పాపం ఉంటే నీ పక్షుల కార్యం జరగదండి. అయితే నువ్వు పాపాన్ని ఎప్పుడు వదిలిపెడుతావో దేవుడు నీ వైపు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, మళ్ళా మేము చెప్తానమ్మా, మన చివరి కాలంలో ఉన్నాం. కడసి నాల్కలి இன்னும் కాలం చెల్లాదు, வருகையில வாழ்ந்து கொண்டிருக்கிறோம். ఆయన రాకడలో మనం జీవిస్తున్నాం. ఈ సమయంలో మనం ఎక్కువ దేవుని రాజ్యాన్ని ఎదగాల, దేవుడి బిడ్డల సహవాసం కలిగి ఉండాలా, ప్రార్థన బలం కలిగి ఉండాలా, పరిశుద్ధాత్మ సహాయం. డబ్బు అవసరమండి, ఎవరికి డబ్బు? అందరికి డబ్బు అవసరమండి. అయితే తండ్రి దగ్గర అడిగి పొందుకోవాలి. సామెతలో ఉంది, సమస్తం నా దగ్గర వెండి బంగారు ధనము అని నా దగ్గర ఉంది, నన్ను అడిగిస్తాను. ఎట్లా అడగల? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, అప్పుడు అడుగు. అందుకే మనం దీని ముందు చదువుకున్న మొదట నా రాజ్యాన్ని నీతిని అడుగుడి, అప్పుడు ఎవరిని నీకు ఇవ్వబడదు. తమిళ కూడగొడుకబడు, కూడగొడుకబడు. హల్లెలూయా. నిజంగా నేను ఈ తారక రామ దగ్గరకు వచ్చేటప్పుడు 4 బిడ్డలు పెట్టుకుని నేను వచ్చేటప్పుడు ఏమీ లేదండి, తమ్ముడికి ఏమీ లేదు. నిజంగా మా పరిస్థితి చాలా ఘోరం. సరే వచ్చినాము, ఎన్నో బాధలు, మా తిప్పలు పడినాము, బాధలు పడినాము. దేవుడు పిలిపోసింది. సాక్షి చెప్పలు చాలా ఉంది అండి. దేవుడు నాకు చేసిన మేలు చాలా ఉన్నాయి. అంతంతా కష్టపడి అవమానాలు, నిందలు, ఈ ప్రాణం ఉండకూడదు, వెళ్ళిపోవాలని ఎంతో కంగణం కట్టుకున్నారు. అది పడిన వాళ్ళకి బాగా తెలుసు. ఈరోజు వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, మౌనంగా అయిపోయినారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అన్న అంటున్నారు, అయ్యగారు అంటున్నారు. మనకి అపవాది శోధన పెడతా ఉంటాడండి. మనం ఎప్పుడు ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. కనుక దేవుణ్ణి మనం పాదాలు పెట్టుకుని ఆయన వైపు మనం చూస్తాం. దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తాడండి. చూడండి, మనం చూసినడలా భూమి మీద మనము పరదేశులం. మనకెందుకండి? మనకెందుకు వీణాన పేచికలు, వ్యర్థమైన మాటలు ఎందుకు? మందిరానికి పోయినవా? నీ ఇంటికి పోయినవా? ఇప్పుడు ఈ సమయం ఉండేలా చెప్తాను. నిజంగా మా కోడలను మేము ఎందుకు తీసుకున్నాం అంటే వాళ్ళ అమ్మగారిని చూసినాం. ఎంతో ఒక మంచి మనసు, తర్వాత అంత ఓర్పు అండి. నేను గమనించాను. కాబట్టి దేవుడి కృపలా ఆ అనుబంధం మాకు కలిగింది. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. చూడండి, మనము దీనికి ముందు చదువుకున్నాం, మళ్ళీ కూడా చదువుకుంటాము. మళ్ళీ ఆడికి వస్తామంటే మళ్ళీ మత్తయి గ్రంథంకి వస్తామండి. మళ్ళీ మత్తయి గ్రంథంకి వచ్చి 5వ వచనం చదువు నాయనా. 4, 5 చదువుతాం. చాలమ్మా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మనము శరీరము అనుసారంగా తింటాము, ఆత్మానుసారంగా ఏం చేయాలా? ప్రభుని వేడుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తాంది, శరీరానుసారంగా రొట్టి వల్ల కాదు, దేవుని ఆత్మ మూల్యం కూడా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. అందుకే చాలా మంది మేమంతా పరిశుద్ధాత్మ ఎట్లా పొందుకున్నాం అంటే, ఆరాధన చేసేటప్పుడు మా పాస్టర్ గారు చెప్తారు, పరిశుద్ధాత్మ వరాలు అడగండి, అడగండి, పరిశుద్ధాత్మ వరం అడగండి అంటారు. అట్లా మేము కూడా పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాం. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేయరండి, ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకపోతే కష్టం. యాడికి పోయేది? పరలోకం పోయేది చాలా కష్టం. ఇప్పుడు లోకం ఎట్ట అయిపోయిందంటే, అపవాదికి లోబడి అపవాది అనుసారంగా వాళ్ళ ఆలోచన అయిపోయింది. చాలా మంది, కోట్ల మంది ఎట్లా ఉన్నారు? అపవాది ఆలోచనలే అన్ని నడుస్తా ఉంది. మనం చేసేంత కరెక్ట్ ఆయన అనుకుంటారు, కానీ చాలా పొరపాటు. అది పరిశుద్ధాత్మ నడుపుదల వేరుగా ఉంటది. నువ్వు ప్రార్థన చేస్తావు, అన్ని భాష మాట్లాడుతావు, ఇతర ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలుగుతావు.
ప్రార్థన చేసేత కాకపోతే మళ్ళీ పరలోకి ఆడకపోతావు నువ్వు. అంటే ప్రార్థన భారం కలిగి ఉండాలండి. సంగమా మీకు కూడా చెప్తాను, ప్రార్థన భారం కలిగి ఉండండి. ఒక దైవ సేవకుడు సంఘం నడిపించాలంటే ఊరికే కాదు. ఏం చేయాలి నాయన సంఘం నడపాలంటే? ఏం చేయాలి సంఘం నడపాలంటే? సేవ చేయాలంటే సంఘాన్ని కాపరి గొర్రెల్ని చూడాలి. ఏం చేయాలా? ఏం చేయాలా అబ్బా? ఈ సంఘాన్ని నడిపించాలా, గొర్రెలంత బాగా మనము చూసి నడిపించాలంటే లేఖనాలు చదవాలా. హల్లెలూయా. బైబిల్ చదవకుండా నువ్వు సేవ చేయలేవు. నేనంటే చదవలేదు, ఏదో ఒకటి రెండు చదువుని నాకు ఇచ్చిన ఆశీర్వాదం చాలు. తాళపు చెవి కూడా ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా. అప్పటి నాకు చాలండి, ఇది ఇచ్చినాడు దేవుడు చాలు. కాబట్టి బైబిల్ చదవాలండి. వేదతల్ படித்தால்தான் నేను ఊழிయం பண்ண முடியும். లేఖనాలు చదువుతూనే సేవ చేయగలుగుతాం. మళ్ళీ లేఖనాలు చదివి ఏం చేయాలా? నీకు సమయం వరకు ప్రార్థన చేయాల. మోసే ప్రార్థన చేసేటప్పుడు జయించినారు, మోసే కై కిందేటప్పుడు ఓడిపోయినారు. అట్లా కాకుండా మనము ప్రార్థన కలిగి ఉండాలి. మా పెద్దమ్మ ఇంట్లో కూడా సంతోషపడుతున్నప్పుడు ఎప్పుడు చూడు టీవీలో వాక్యాలే పోతాను, నాకు చాలా సంతోషం. అట్లా మన దేవుని ఎదకాలండి. ఎందుకంటే చివరి కాలంలో కడేసి నాలుకల్లో இருக்கிறோம், వరిగిల வாழ்ந்து கொண்டே இருக்கிறோம். అప్పటి రాకడలో ఉన్న కనుక మనం ఏం చేయాలా? దేవుడు సావాసం, దేవుడు బిడ్డల సావాసం, ప్రార్థన, లేఖనాలు చదివేది. ఇంకో మాట కూడా ఉంది చూడండి, ఇది మీరు ఒకవేళ నాకు చదివే లేదంటే కూడా ఇది కూడా చేయొచ్చు. కీర్తనలు 50 అధ్యాయము 23వ వచనం చూడండి. కీర్తనలు 50 అధ్యాయం 23వ వచనం. స్తుతియాగములు అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను ఆయనకి దేవుని రక్షణ కలుగు చేస్తున్నా. హల్లెలూయా. దేవుని ఎంత స్తుతిస్తావో ఆయన రక్షణ నీకు ఎల్లప్పుడూ. బా, నేనంతా హైటెక్స్ బస్సులో ముక్కలుగా పోవలసినాడు. ఎవరు వచ్చి లాగే పక్క పారేసినారు. రాత్రి 1 గంటకు నడిచి సేవ చేసేయండి. కూడు ఉండదు, వస్త్రం ఉండదు, చెప్పులు ఉండదు. అట్లా పెళ్లిగా నడిచి ఏం తెలియదు, కొత్త కదా అప్పుడు ఏం తెలియదు. అట్లంతా సేవ చేసుకుని ఒక పల్లిలో ఉండి ఇంకా పల్లికి వస్తాను. 1 గంటకు వస్తా ఉంటా హైవేలా. ఆ విధంగా జరిగింది. ఎవరు లాకి పక్క పెట్టేసినారు, తోచేసినారు. లేచి చూస్తే ఎవరు లేదు. ఏంది ఇది నాకు అర్థం కల. మళ్ళా చూస్తే లేఖనాలు రాయపడింది, దేవదూతలు ఎప్పుడు నేను ప్రభు నమ్ముకుని మారు మనసు పొంది రచన పొందుతూ అప్పుడు ఒక దేవదూత నీకు వస్తాడు. హల్లెలూయా. నీకే అభాయం కలగకుండా. ఇంకా ఎన్నో చోట్ల అభాయం వచ్చింది. నాకు ముందు పోయిన కారు దుమ్ము అయిపోయింది, డైవ్ అయిపోయింది ఎన్నో చోట్ల. అది నాకు రావాల్సింది, అయితే దేవదూత నన్ను కాపాడింది. హల్లెలూయా. ప్రేమని దేవుడు పిల్లరా, మనము దేవుడికి నమ్మకంగా ఉండాలండి. చాలా మంది అబద్ధం అయితే తేలిగా చెప్తున్నారు. బెల్లం, నాటు బెల్లం తెలుసా? పాలుకోవా అంటారు. మా మాకు పాలుకోవడం చాలా ఇష్టం. నా మనవరాలు కూడా అదే, పాలుకోవడం చాలా ఇష్టం. ఆ విధంగా జనాలు ఇప్పుడు నిజం చెప్తాండి, మీరు నమ్మితే చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధం ఎవరు చెప్తాడు? అబద్ధం చెప్తాడు, అబద్ధం చెప్తాడు. అందుకే పరలోకం నుండి జ్ఞానం వస్తేనే ఒకడు సేవ చేయగలుగుతాడు. హల్లెలూయా. పరలోకం నుండి నీకు జ్ఞానం వస్తేనే లేఖనాల సమృద్ధి. ఒక సంవత్సరానికి ఒకసారి కనీసం 3 సార్లు బైబిల్ చదివి పూర్తి చేయాల. నీ అందు ఎవరైనా సరే వాక్యానుసారంగా మాట్లాడప్పుడు కరెక్ట్గా కత్తి మారి చెప్పాల. మా గారు ఉన్నారు, పాస్టర్ గారు, ఆయనకి ఎవరు లేదు, ఎదురు ఎవరు నిలబడారు. వాక్యం వల్ల చెప్తాడు ఆయన. ఒకరోజు పిలుస్తాం, కూటం పెట్టి పిలుస్తాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ఈ సమయంలో మనం సేవ చేయాలంటే ఏం కలిగి ఉండాలమ్మా? లేఖనాలు చదవాలా. బైబిల్ ఎంత చదువుతావో ఎక్కడ పోతా నువ్వు సేవ చేయగలుగుతావు. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. చూడండి, మళ్ళా ఎసెకియల్ 3:14 చదువుకుంటాం. ఎజెకియల్, తమిళ ఎసెకియల్, తెలుగులో ఎజెకియల్ 3వ అధ్యాయము
14 వచనం 14. చాలుమా, హల్లెలూయా. ఈ మాట దేవుడు దీవించిన కాక. చూడండి, ఆయన మన తండ్రి యెహోవా యేసుక్రీస్తు అచ్చం కూడా మనకు ఆయన చెయ్యి మన వైపు ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎదకాల, మనం దేవుడి వైపు మన ఆలోచన ఉండాల. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనకి ఎన్ని బాధలు రానండి, ఎన్ని కష్టం రాని, దేవుడు భలే గొప్ప చేస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును కాగా. ఆమేన్. కాబట్టి ఆయన హస్తం మనం ఎప్పుడు తోడు ఉంటుందండి. అయితే ఎప్పుడు ఉంటుందంటే మన ఆయన వైపు ఎల్లప్పుడూ నమ్మకంగా ఆయన వైపు మనం చూసినడల్లా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, నేను పదే పదే చెప్తాను, ఇప్పుడు ఎవరు పరిశుద్ధాత్మ నడవలేదండి, సేవ చేయలేదు. నేను ఛాలెంజ్ చేస్తాను, చాలా మంది అపవాది శోధన పడి ఏం చేస్తున్నారు, వాళ్ళు సొంత ఆలోచనలు సేవ చేస్తున్నారు. ఎందుకు? ఏలియా ప్రార్థన చేసుగా పరలోకంలో అగ్ని వచ్చింది కదా, ఆయన మరి మామూలు మనిషి కదా, సాధారణ వ్యక్తి కదా, ఆయన చేయలేదా? ఇప్పుడు ఎందుకు చేయలేకుండా పోతున్నారు? అప్పుడు వాళ్ళు పరిశుద్ధ ఆత్మ సహాయంతో సేవ చేయలేదు, కానీ సొంత ఆలోచన చేస్తున్నారు. అపవాది మోసమయ్యి వాళ్ళు నేను పరిచయం చేస్తాను చేశారు, కానీ అపవాదిలో వాళ్ళు అపవాది కొంగ తీసి వాళ్ళని మోసపడిపోతున్నారు. హల్లెలూయా. నువ్వు నిజమని పరిచయం అంటే దేవుడు కార్యాలు చేస్తాడు నీ మందిరంలో, నీ స్థలంలో. హల్లెలూయా. ప్రియమని దేవుడు కనుక మనము పరిచయం చేయాలంటే అంత ఒక ఈజీ అనే విషయం కాదు. ప్రభువుని నమ్ముకుని సంఘానికి రావాలంటే కూడా అంత ఈజీ అనే విషయం కాదు. హల్లెలూయా. అంత తెలియని విషయం కాదు. చూడండి, చాలా మంది రాలేదు సంఘానికి. ఏంటి కారణము? వాళ్ళ ప్రేమ అబద్ధ ప్రేమ. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు కొంతమంది వచ్చి కూడా వెళ్ళిపోయినారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఇక్కడ లేదండి, మనస్సు ఇక్కడ లేదు. ప్రేమని దేవుడు కనుక మనము దేవుని ఎదుగుతాం, ప్రార్థన చేస్తాం, దేవుడి మీ పట్ల గొప్ప కార్యం చేస్తారు. హల్లెలూయా. రాకడలో ఉన్నాము, మెలుగు కలిగి ప్రార్థన చేయండి, దేవుడి పట్ల ఆసక్తి ఉండి ప్రతి వారు కూడా ప్రేమించండి. పాపిని కూడా ప్రేమించాలి మనం. అడే క్రీస్తుడు దేవుడి బిడ్డ అంటే ఏం చేయాల? పాపిని కూడా ప్రేమించాలా. అవును, నేను టౌన్లో పోయినా, వాళ్ళు చెట్టోళ్ళు మనకు తెలియదు కదమ్మా, మనం కొత్తగా పోయినాము, మనకేం తెలుసు? ఆ ఊర్లో సువార్త చేసినాము, సహోదరు వచ్చి మాట్లాడింది, నేను మాట్లాడినా, 2 మాటలు చెప్పేసి ఇంకో ఇంటికి వాళ్ళు చెప్పినారు, అయ్యా వాళ్ళు ఎవరు తెలుసా అన్నారు. నాకేం తెలుసుమా, నేను ఏదో పరదేశి ఊరు సేవ చేశాడు అంటే వాళ్ళు ఎట్టాలి పలానా వాళ్ళు అన్నారు. నేను చెప్పిన, సహోదరి అట్లా చెప్పొద్దమ్మా, అట్లా అనుకుంటే యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు సేవ చేసినాడు, అట్లా చెప్పకూడదు. మనం దేవుడి బిడ్డలు కనుక వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. నీకు కెపాసిటీ ఉంటే ప్రార్థన చేయి, నీకు బలం ఉంటే ఆ సహోదరి కోసం ప్రార్థన చేయి. మీ ఊర్లో కదా వాళ్ళు ఉండేది, మా ఊరు కాదు కదా, మీ ఊర్లో కదా. వాళ్ళు కూడా మన అబ్రహాము సంబంధి. హల్లెలూయా. వాళ్ళు కూడా మన అబ్రహాము సంతతి. హల్లెలూయా. నాకు తెలుగు సరిగా వచ్చి రాదు, అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రతి వారిని కూడా ప్రేమించాల. హల్లెలూయా. ప్రేమనే దేవుడు బిడ్డలారా, కనుక మనము ప్రేమ నిజమైన ప్రేమ ఉండాల, యథార్థంగా ఉండాల, నిజమే చెప్పాల. మీకు ఒకటి తెలుసా, 100 మంది సేవకులు ఉంటారు, అక్కడ నన్ను పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే నేను నిజం చెప్పినప్పటి పక్కన పెడతారు. చాలా మంది చూసిన అంటే ఈ రోజు పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎదిగినాం కదా, జనాలు అదే చూస్తున్నారు. ఎదుగుదల ఉందా, పిలుపు ఉందా, ఇదంతా చూస్తున్నారు జనాలు. అంటే దేవుడు అట్లా చూడలేదు. దేవుడు ఏం చూస్తాడమ్మా? దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. అందుకే మత్తయి 5:8 చెప్తాంది, హృదయం శుద్ధి కలవారు ధన్యులు వాళ్ళు
దేవుని ధరిస్తాడు. హల్లెలూయా. బిడ్డ, నేను చివరిగా చెప్తా, మీకు ముగించబోతాను. చివరిగా చెప్తా, నువ్వు దేవుని దర్శించాలంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలా, నీ ఆలోచన శుద్ధంగా ఉండాలా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే మనిషి పైరూపం చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. మన కీర్తనలు చూస్తున్నాము, నువ్వు పండుకున్నది, నువ్వు లేచేది, నువ్వు నడిచేది, మాట్లాడేది సమస్తం చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నేను ఆ రోజు ట్రైన్ ఎక్కిన, వీళ్ళంతా లోపల ఉన్నారు, నేను మా అల్లుడు ఒక చోటుకు పోయినాం. మా అల్లుడికి తెలుసు, ఇద్దరు సహోదరులు దొరికినారు. అబ్బా దొరికినారు రా స్వామిని, సువార్త చెప్తా నేను ఆ తలంపు నాకు దేవుడు ఇచ్చినాడు. ఇద్దరు మేడం ముగ్గురికి ఆ భోగికే చెప్పిన సువార్త, మా ఉన్న స్థలం అందరికి చెప్పిన. అలా సార్ మీరు కూర్చొని సార్ స్థలం ఇచ్చినారు. హల్లెలూయా. దేవుడికి నిజంగా ఉంటే చాలండి, దేవుడి చూపులను నీతిగా ఉంటే చాలు. మనిషి ఏమాత్రండి, ఈరోజు నువ్వు ఉంటే మాటలు చూడండి. క్రిస్మస్కి ఎంతమంది వచ్చినారు తెలుసా? మా సంఘ పెద్దకి తెలుసు. ఇదే ఈసారి తక్కువనే చేసినావు అని ఎంతమంది వచ్చినారు, చాలా సంతోషపడినా. ఈరోజు లేదు. నేను అప్పుడు నాకు గుర్తు వచ్చింది, యేసుప్రభుని ఎంతమంది వెంబడించినారు. రొట్టెలు కొంతమంది వెంబడించారు, చేపలు కొంతమంది వెంబడించినారు, ధనాన్ని కొంతమంది వెంబడించినారు, స్వస్థత కోసం కొంతమంది వెంబడించినారు. శిష్యులు ఎంతమంది తెలుసా? ఎంతమంది శిష్యులు? యేసుప్రభు 40 మంది అంట. అయితే ఇక్కడ ఆఖరికి మన బైబిల్ వచ్చింది 12 మంది, చివరిగా నిలుస్తుంది 11 మంది. హల్లెలూయా. ప్రేమని దేవుడు పిల్లరా, ప్రభు చిత్తం లేకుండా ఏమీ జరగదు. కాబట్టి ప్రభు నమ్ముకుంటే కష్టం వస్తుంది. ప్రభుకి రాలేదా? యేసుక్రీస్తుకి. ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఆయననే ఏం చేసినారు? మొగలు అమ్మినారు, కొరడాలా కొట్టినారు, ముళ్ళగిరడం పెట్టినారు. యేసుక్రీస్తుకి ఆయనకు శోధన లేదా? చివరిగా ఒకటి చెప్పి ముగిస్తాను చూడండి. యేసును మీరు వెంబడించాలంటే మిమ్మల్ని తగ్గించుకోవాలి, దేంట్లో గర్వం పడకూడదు. అందుకే